పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మనము క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. మనం క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చునే ఆ భాగ్యము, ఆ ధన్యత కలిగింది అంటే మనకి ఏం కలిగినట్టు? హృదయ శుద్ధి కలిగినట్టు. ఏం కలిగినట్టు అండి? హృదయ శుద్ధి కలిగినట్లు. మరలా చెప్తున్నాను, ఎప్పటికైనా హృదయ శుద్ధి కేవలం విశ్వాసం వలన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగేది తప్ప అది మన పనుల వల్ల, మన ప్రయాసల వల్ల కలిగేది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలా. అందుకే అందరి పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మన పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మీ పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మన పరిశుద్ధత లేదా అందరి పరిశుద్ధత ప్రభు అయిన యేసుక్రీస్తే అని దేవుని వాక్యము